శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి 2025 జనవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. వారి యొక్క స్వక్షేత్రం నుండి 9వ స్థానం అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే గ్రహ సంచారాన్ని చూసేటప్పుడు లగ్న పంచమ నవమ స్థానాలు అధికంగా చూస్తూ ఉంటారు. అలా 9వ స్థానంలో చంద్రుడు మరియు శని యొక్క సంచారం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి విషయంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఈ స్వక్షేత్రంలో శని సంచారము అది కూడా 30 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడేటువంటి శని తిరోగమనం వల్ల ఉన్నటువంటి స్థితి. కాబట్టి ఈ గ్రహానికి సంబంధించి ఈ రాశుల వారికి సంబంధించి వృషభ రాశి వారికి సంబంధించి ఈ జనవరి మాసంలో విద్యార్థుల విషయంలో గనక చూసుకున్నట్టయితే చాలా శ్రేయస్సుకరమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. మిథున రాశి అనగానే మనకు కనిపించేటువంటిది ఏమిటంటే ఒక ఆడ ఒక మగ అంటే ఆపోజిట్ జెండర్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భార్యాభర్తల విషయంలో గనక మనం చూసుకున్నట్టయితే పరస్పరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఒకరి సంపాదన వల్ల ఖర్చు ఉన్నప్పటికీ మరొకరి సంపాదన సేవింగ్స్లోకి వెళ్ళి కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ఎవరైనా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి మంచి తరుణం అని చెప్పొచ్చు. విద్యార్థుల విషయంలో కూడా మీ యొక్క సహోదరి లేదా సహోదరుడు వీరి నుంచి పరస్పర సహాయం అందేటువంటి అవకాశం ఉంది. అంటే చదువు పరంగా మనకంటే పెద్దవాళ్ళు మనకి చదువుకు సహాయం చేస్తూ ఉంటారు. అలా మన చదువులో సహాయం చేసేటువంటి వారు కూడా ఈ యొక్క మాసంలో కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ప్రత్యేకంగా ఈ మాసంలో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అని అంటే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎప్పుడు కూడా మీకు ఆఫీస్లో మీకు మెంటర్స్గా కొంతమంది ఉంటూ ఉంటారు. అంటే ఏవైనా తప్పు చేసినా ఏదైనా పొరపాటు చేసినా వాళ్ళు కవర్ చేసి మిమ్మల్ని పక్కకు తీసుకెళ్ళి గట్టిగా తిట్టినా ఆఫీస్ పరిసరాల్లో మాత్రం మిమ్మల్ని ఎటువంటి లో కాకుండా చూసుకునేటువంటి వారు ఉంటారు. వారి నుంచి మంచి సలహాలు తీసుకోండి. ఈ మాసం అంతా కూడా శుభదాయకంగానే ఉందని చెప్పవచ్చు. ఇక ఎవరైనా వ్యాపారస్తులు కూడా ఉంటే తరచుగా కొంతమంది వ్యాపారస్తులు వారి బాబాయినో వారి పెదనాన్నగారినో వాళ్ళ మేనమామనో సలహాలు తీసుకొని ముందుకెళ్తూ ఉంటారు. అలా చేసేటువంటి వారిలో మిథున రాశి వారికి వారి సలహాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి వ్యాపారస్తులు ఎవరైనా సరే మీ యొక్క పైవారి నుంచి వచ్చేటువంటి సలహాలు తీసుకోవడం చాలా మంచి శ్రేయస్సుకరమైనటువంటి వాతావరణం అని చెప్పచ్చు. ఇంకా ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి కోర్టు వ్యవహారాల్లో విడాకుల కోసం కానీ లేకుంటే ఏవైనా సరే చెక్ బౌన్స్ కేసులలో కానీ ఉంటే గనక మీ జాతకరీత్యా గ్రహ సంచారాన్ని బట్టి గోచారాన్ని బట్టి ఏవైనా సరే రెమెడీస్ చెప్పవచ్చు. సాధారణంగా ఇప్పుడు మేము చెప్పేటువంటివన్నీ కూడా సర్వసాధారణ గోచారరీత్యా చెప్పేటువంటివి. దాని వలన ఎవరైనా సరే వారి సొంత జాతకం పూర్తిగా ఆపాదించుకుంటే అది తప్పు. ఖచ్చితంగా వారి జాతకంలో గోచారరీత్యా ఉన్నటువంటి కొన్ని విషయాలు మాత్రమే కలిసేటువంటి అవకాశం అధికంగా ఉంది. మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఏంటో చెబితే ఇంకా డీటెయిల్గా మీ జాతకం గురించి మనం తెలుసుకోవచ్చు. అందున దశ అంతర్దశ విదశల్లో ఎవరెవరు ఉన్నారు, నవాంశలో ఎవరున్నారు, మీ గోచారరీత్యా ఎవరున్నారు, ఇలాంటి ఎన్నో క్యాలిక్యులేషన్స్తోని ముఖ్యంగా నేను ఎందుకు ఇది ఖచ్చితంగా చెప్తున్నా అంటే సినీ రాజకీయ రంగాల వారందరూ కూడా పబ్లిక్ పోర్టల్లో ఉంటారు. కోర్టుకు వెళ్ళే వాళ్ళు కూడా పబ్లిక్ పోర్టల్లో ఉంటారు. వీరు ఎప్పుడు 10-20 మంది చూస్తూ ఉంటారు. వీరందరూ కూడా చండీ పరాదేవత ఉపాసన చేసుకోవడం కానీ చండీ పరాదేవతకు సంబంధించినటువంటి ఏవైనా హోమములు చేసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకు చెప్తున్నానండి, దిల్సుఖ్ నగర్లో మనకు ప్రసన్న కాళీ దేవాలయం ఉంటుంది. బస్టాండ్ పక్కనే అమ్మవారి దేవాలయం. అక్కడ చండీ హోమం ప్రతి అమావాస్యకు జరుగుతుంది. 500 రూపాయలు కడితే చాలు. అలాంటి చోటుని ఇప్పుడు మీ దగ్గర ఎక్కడైనా ఉంటూనే ఉంటాయి. అక్కడ తెలుసుకోండి. ఉదాహరణకు అమావాస్యకు చండీ జరుగుతుంది అంటే మీ గోత్రం పేర్లు నమోదు చేసుకోండి. పెద్ద వేలు ఖర్చులు కష్టాల్లో ఉన్నవారు ఖర్చు చేయలేరు కాబట్టి వారి కోసమే మేము ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా కాస్త ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఎవరైనా సరే ఎటువంటి మంత్రపఠనం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి, వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారికే కాకుండా అన్ని రాశుల వారికి కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, గృహిణులు అలాగే సినీ రాజకీయ రంగాల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము అనేటువంటి స్తోత్రం ఉంటుంది. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా వినడం వల్ల చాలా మంచిది. అలాగే వీలైతే ఓం
వాగ్దేవ్యై నమః అనేటువంటి మంత్రాన్ని 11 మార్లు పఠించండి. చాలా చాలా శుభదాయకం. ఇక ప్రత్యేకంగా గృహిణుల విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రము వారి యొక్క బహిష్టైన సమయంలో తప్ప రోజు కూడా వారి శక్తి మేరకు యథాశక్తి జపం చేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు యథాశక్తిగా వీరు పఠనం చేయడం వల్ల చాలా చాలా శుభ సూచకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తుల విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రపఠనం చాలా చాలా శక్తినిస్తుంది. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. మరొకసారి చెప్తున్నాను. ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి. చాలా చాలా మంచిది. ఇక వ్యాపారస్తులందరూ కూడా పాటించవలసినటువంటి ఇంకొక రెమెడీ ఏమిటి అంటే మీ వ్యాపార స్థలాన్ని మూసేసి వెళ్ళేటప్పుడు ఒక పేపర్ని బారుగా ఒక రౌండ్గా చుట్టేసి దాని కార్నర్లో మంట అంటించి కుడివైపు 3 సార్లు ఎడమవైపు ఒకసారి తిప్పి మీరు వ్యాపారం అంతా చేసి షట్టర్ క్లోజ్ చేసిన తర్వాత అక్కడ పడేసి వెళ్ళిపోండి. ఇలా చేయడం వల్ల ఉన్నత వ్యాపారాభివృద్ధి సకల నరఘోష నరదిష్టి కూడా పోతాయట. అలాగే ఇక ఎవరైనా సినీ రాజకీయ రంగాల వారు ఎవరైనా ఉంటే గనక మీరు అర్ధనారీశ్వర స్తోత్ర పఠనం చేయడం మంచిది. అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళడం మంచిది. ఎక్కడైనా చండీ హోమాలు జరుగుతుంటే ఆ యొక్క చండీ హోమాలు మీ యొక్క పేరుతో జరిపించుకోండి. సామూహికంగా జరిగేటువంటి వాటిలో సాధారణంగా అందరూ పాల్గొంటారు. అలా మీ గోత్రం పేర్లు ఇవ్వండి, సరిపోతుంది. లేదంటే ఇప్పుడు ఈ యొక్క శని త్రయోదశి లాంటి సందర్భంగా ఎక్కడైనా సామూహికంగా జరుగుతుంటే కూడా మీ యొక్క గోత్రనామాలన్నీ కూడా వారి చేత సామూహికంగా జరిగే పూజలో నమోదు చేయించుకోవడం చాలా చాలా ఉత్తమోత్తమైనటువంటి గతిని కలిగిస్తూ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా వివాహం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక అంటే ఆడవారైతేనేమో ఆడవారైతేనేమో వరపాశుపతాన్ని, మగవారైతేనేమో కన్యాపాశుపత హోమము మరియు అభిషేకము ఉంటుంది. అది రుద్ర సంపుటీకరణంతో చేస్తారు. ఇలా చేయించడం వల్ల వివాహం కాని వారికి వివాహము ఖచ్చితంగా అవుతుంది. అలాగే వీలైతే ఏవైనా కోర్టు కేసులు గొడవల్లో ఉన్నటువంటి వారెవరైనా ఉంటే గనక మీరు ఆ యొక్క కోర్టుకి వెళ్ళే ముందు మీ దగ్గరలో ఉన్నటువంటి కాళీ దేవాలయం కానీ లేదా ప్రసన్న కాళీ దేవాలయం కానీ లేదా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర మీ యొక్క పేపర్లు ఏవైతే ఉంటే కోర్టు పేపర్స్ అక్కడ అమ్మవారి దగ్గర ఉంచి మీరు ప్రదక్షిణ చేసి అవి అలా తీసుకొని మళ్ళీ తిరిగి వెనక్కి చూడకుండా వెళ్ళండి. ఇలా చేయడం వల్ల కూడా కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వాటిలో విజయవంతం అయ్యేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది. ఇక అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఈ యొక్క జనవరి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారం రీత్యా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రం చదవడం చాలా చాలా మంచిది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఇవి మేము చెప్పేటువంటి ఈ మాస ఫలితాలు కానివ్వండి, వార ఫలితాలు కానివ్వండి, అన్నీ కూడా కేవలము మీకు చెప్పేటువంటి గోచార రీత్యా చంద్రగమన గోచార రీత్యా మాత్రమే చెబుతూ ఉన్నాం. నిజంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ టైమ్, అలాగే టైమ్ ఆఫ్ బర్త్, అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ తెలిస్తే అవి మాకు పంపించడం వల్ల మీ యొక్క జాతకాన్ని విశ్లేషణగా 60 పేజీల్లో మొత్తం అంతా కూడా క్యాలిక్యులేషన్స్ చేసి మీకు ఒక పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక అరగంట 40 నిమిషముల పాటు మీ జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. మీకు ఒకవేళ ఇలాంటి మీ హోరోస్కోప్ కావాలి తెలుసుకోవాలి అనుకుంటే ఈ 2025వ సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని మేము ఈ యొక్క హోరోస్కోప్ ప్రిడిక్షన్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మీ యొక్క పేరు బలం మీద జాతకం చెబుతామని కానీ మీ పేరులో మొదటి అక్షరంతో జాతకం చెబుతానని కానీ ఎవరైనా చెబితే అస్సలు నమ్మకండి. ఎందుకంటే 100కు 100% దాంట్లో సక్సెస్ రేట్ లేదు. ఇంకా చెప్పాలంటే 25% కూడా సక్సెస్ అయిన వాళ్ళు లేరు.
ఒకటే పేరు గల వాళ్ళందరూ ఒకేలా ప్రవర్తించరు, ఒకేలా ఉండరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది తథ్యము కాదు. కాబట్టి వీలైనంత వరకు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటేనే తెలిపించుకోండి. లేదా మీ చేతి ఫోటో తీసుకొని హస్త సాముద్రికం ద్వారా కూడా కొంతవరకు ప్రిడిక్ట్ చేయొచ్చు. అలా కూడా చేయించుకోవడం ఉత్తమం. అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు.